రైతు సోదరులకు స్వాగతం. ఎట్టికేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే అధిక వర్షాలతో పత్తి రైతులు కుదేలైపోయారు. సహజంగా దసరా నాటికి, పండగ నాటికే పత్తి రైతుల ఇంటికి చేరుతూ ఉంటుంది. ఇంకా వేసవిలో సాగు చేసిన కొంతమంది పల్నాడు జిల్లా రైతులైతే ఆగస్టులోనే పత్తి ఇంటికి తీసుకొస్తారు. ఇక దసరా కూడా పోయింది, నవంబర్ నెల కూడా వస్తూ ఉంది. వర్షాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పత్తి సాగు దాదాపుగా సగానికి తగ్గిపోయింది. ఎప్పుడైతే ఈ గులాబీ పురుగు వచ్చిందో దాంతోనే ఇక పత్తి సాగు కుదేలైపోయింది. ఎకరాకి 20 క్వింటాలు పత్తి పండించిన రైతులు ఎకరాకి 3 క్వింటాలు 4 క్వింటాలు పత్తి పండించడం కూడా సాధ్యం కావడం లేదు. సరే, ఇంత కష్టపడి వేరే పంటలు ఏమేయాలో తెలియక ఇంకా పత్తి సాగు చేసిన రైతులకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 8,110 రూపాయల మద్దతు ధర దక్కడం లేదు. కేవలం 4,500, 5,000 రూపాయలతో వ్యాపారస్తులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా అడిగితే తేమ శాతం ఎక్కువగా ఉంది, దాదాపు 40% తేమ ఉంది, అసలు మేము కొనమని చెప్పేసి వ్యాపారస్తులు చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. ఇక CCI అయితే ఇంతవరకు రంగంలో దిగలేదు. వ్యవసాయ శాఖ ఆదేశాలతో 50 మార్కెట్ యార్డుల్లో ఒక 10 జిన్నింగ్ మిల్లుల్లో కూడా పత్తి కొనుగోలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అయితే వర్షాలు అయితే కంటిన్యూగా కురుస్తూనే ఉన్నాయి కాబట్టి ఇప్పటికే పత్తి దాదాపు పొలాల్లో ఉన్న పత్తి పనికి రాకుండా పోయింది. రైతుల దగ్గర ఉన్న కాటన్ అమ్ముకోవడానికి, తీసుకెళ్ళడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇంకో 2-3 రోజులు ఆగితే ఈ తుఫాన్ ఎఫెక్ట్ అదంతా పోతే కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పత్తి రైతులు దారుణంగా నష్టపోయారు. మరి పంటల బీమా పరిహారం వస్తుందా రాదా అనేది వెయిట్ చేయాలి, ఇప్పుడు చెప్పలేము. రైతు సోదరులు పత్తిని ఆరబెట్టుకోవడానికి రాబోయే 2-3 రోజుల్లో కొంచెం ఈ వర్షం పోయిన తర్వాత పత్తిలో తేమ లేకుండా చూసుకోండి. CCI రాబోతా ఉంది. ఇక యాప్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. ఆ యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటే అమ్ముకోవడం కూడా సులువు అవుతుంది. రైతులు నేరుగా ఆ పని చేసుకోలేకపోయినా కూడా ఆ ఇంట్లో, వాళ్ళ ఇంట్లోనో ఆ చుట్టుపక్కల ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వారితో ఆ పని చేయించుకోవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లోనే CCI రంగంలోకి దిగబోతా ఉంది. 8,110 రూపాయలు రైతుకి మద్దతు ధర ఇవ్వబోతా ఉంది. కొనుగోలు ప్రారంభించిన తర్వాత వారు రైతుల దగ్గర నుంచి ఎంత పత్తి కొనుగోలు చేశారు, ఎంత ధర రైతుకి ఇచ్చారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.